మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద అమావాస్య, పైగా గ్రహణంతో కలిసి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైనది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య. ఈరోజు ఏర్పడే గ్రహణం మనకు కనిపించదు, కానీ ఈ గ్రహణం ఎఫెక్ట్ అందరి మీద ఉంటుంది కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు, కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో ఉప్పుతో ఇలా చేస్తే చాలు. కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు అవుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి. అంటే చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేరు. వడ్డీల మీద వడ్డీలు కడుతూ నానాయాతన అనుభవిస్తూ ఉంటారు. అలా అప్పుల బాధలలో ఉన్నవారు, అలాగే ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు, ఇలా ఈ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతారు. అప్పుల నుండి బయటపడి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అని చెప్పటంలో సందేహం లేదు. మరి ఇంతకీ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేస్తే ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ అమావాస్య సూర్యగ్రహణం అనేది చాలా అద్భుతమైనది. ఈ రోజున మనం ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా, ఏ చిన్న పరిహారం చేసినా 1000 రెట్ల ఫలితం వస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం రోజు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో దోషాలన్నీ కూడా పోతాయి. గ్రహణం ఎఫెక్ట్ మొత్తం పోతుంది. గ్రహణ ప్రభావం కూడా మీ ఇంటి మీద పడదు. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. సూర్యగ్రహణం రోజు పసుపు నీటితో ఈ పరిహారం చేయటం వలన కటిక దరిద్రుడైనా సరే కుబేరుడు అవుతాడు. మరి ఇంతకీ ఈ సూర్యగ్రహణం రోజు పసుపు నీటితో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు సూర్యగ్రహణం కనిపించినా కనిపించకపోయినా ఈ ఘడియల్లో మంత్ర జపం చేస్తే అపారమైన పుణ్యము, ఆనందము కలుగుతాయి. ఇక ఈ సూర్యగ్రహణం రోజున పసుపు నీటితో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు 60 నిమిషాల్లో తొలగి ఏదో ఒక శుభవార్త వింటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పసుపు అందరి ఇళ్లల్లో ఉంటుంది, అందరికీ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసుకోవచ్చు. సాధారణంగా అందరి ఇళ్లల్లో వంటగదిల్లో పసుపు ఉంటుంది కదా, ఆ పసుపుతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. పసుపు అనేది చాలా స్వచ్ఛమైన, శుద్ధి అయిన పదార్థం. పసుపు శుభానికి సూచిక. లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం. హిందువుల శుభకార్యాలలో పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంది. పసుపు లేకుండా ఏ శుభకార్యము జరగదు. ఎందుకంటే పసుపు వలన అందం ఒక్కటే కాదు, ఐశ్వర్యము, ఆరోగ్యము కూడా సిద్ధిస్తాయి. పసుపు అనేది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మానవాళికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది. పసుపు కేవలం వంటలలో మాత్రమే ఉపయోగించటమే కాకుండా పూజల్లో కూడా విరివిరిగా ఉపయోగిస్తారు. ఇక వివాహిత స్త్రీలు పసుపును తమ మాంగళ్య బలానికి ప్రీతికగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. పసుపు కేవలం పవిత్రమైనదే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణుల సైతం సూచిస్తూ ఉన్నారు. నిజానికి పసుపులో యాంటీసెప్టిక్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. అంతేకాదు మధుమేహము, ఒత్తిడి, అల్జిమర్స్ వంటి సమస్యలను కూడా దూరం చేసే శక్తి పసుపుకు ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన ఆచారాలు, అలవాట్లలో పసుపుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పెళ్లి, పేరంటం లాంటి శుభ సందర్భాల్లో కాళ్లకు పసుపు రాసుకోవటం తప్పనిసరి. పండుగలు, పెళ్లిళ్ళు లాంటి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్లకు తప్పకుండా పసుపు రాసుకుంటూ ఉంటారు. అంతేకాదు స్నానం చేసే ముందు కూడా ముఖానికి పసుపు రాసుకుంటూ ఉంటారు.
స్నానం చేసే నీటిలో కూడా పసుపు వేసుకుంటూ ఉంటారు. పసుపును ఆహారంలోనూ తీసుకుంటాము, ఒంటికే కాదు ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేస్తూ ఉంటాం. ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. చాలామంది మహిళలు కాళ్లకు పసుపు రాసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కాళ్లకు పసుపు రాసుకోవటం అనేది సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న పద్ధతి. ఇది పూర్వం నుంచి మొదలయ్యింది. ఇందులో సైంటిఫిక్ రీజన్ దాగి ఉందని అప్పట్లోనే గుర్తించారు. అప్పటి రోజుల్లో మహిళలు వంటింట్లోనే పనులు చేస్తూ ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చేది. అయితే ఈ క్రమంలో నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల కాళ్ళల్లో పగులు వచ్చి రక్తాలు కారేవి. పసుపు రాసుకోవడంతో అవి తగ్గేవి. అదేవిధంగా అలా కాళ్లకు పసుపు రాసుకుంటే భర్త ఆరోగ్యం మంచిగా ఉంటుందని, అంతా మంచి జరుగుతుందని నమ్మేవారు. దీనిని పూర్వీకులు ఓ సాంప్రదాయంగా మలిచి కొనసాగించారు. అప్పట్నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన పసుపుతో సూర్యగ్రహణం రోజు ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో మీ సమస్యలు, కష్టాలు పోతాయని శాస్త్రం చెప్తోంది. మరి సూర్యగ్రహణం రోజు పసుపుతో ఏం చేయాలి అంటే, సూర్యగ్రహణం రోజు మీరు చక్కగా ఉదయం నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని ఒక గ్లాసును తీసుకోండి. అంటే గాజు గ్లాసు కానీ, స్టీలు గ్లాసు కానీ, రాగి గ్లాసు, ఇత్తడి గ్లాసు, ఇలా మీకు ఏ గ్లాసు అందుబాటులో ఉంటే ఆ గ్లాస్ తీసుకొని దానిలో స్వచ్ఛమైన నీటిని పోయండి. అంటే మీరు త్రాగడానికి వాడే వాటర్ పోస్తే సరిపోతుంది. ఆ వాటర్లో 1 స్పూన్ పసుపును వేయండి. వేసిన తర్వాత పసుపు అనేది నీటిలో బాగా కరిగేలాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత 4 గడ్డిపోచలను లేదా గరికపోచలను తెచ్చి ఆ పసుపు నీటిలో వేసి ఆ గరికపోచలతో పసుపు నీటిని ఇల్లంతా కూడా ప్రోక్షించండి. అంటే ఇంట్లో అన్ని గదుల్లో చిలకరించండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో చిలకరించండి. అలా చిలకరించిన తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి మెయిన్ డోర్ చుట్టూ కూడా కొన్ని పసుపు నీళ్లను గరిక పోచతో చిలకరించండి. కింద గుమ్మం పైన అవసరం లేదు, పైన గడప మీద మరియు డోర్ చుట్టూ చల్లితే సరిపోతుంది. ఇలా చల్లిన తర్వాత ఇంకా కొంచెం పసుపు నీళ్లు మిగులుతాయి కదా, ఆ మిగిలిన పసుపు నీళ్లను గరిక ఆ నీటితో వేసేసి గుమ్మం పక్కన లెఫ్ట్ సైడ్ పెట్టి వదిలివేయండి. ఇలా చేయటం వలన గ్రహణ ప్రభావం మీ ఇంటి మీద పడదు, గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడదు. మీ ఇంట్లో ఉన్న కష్టాలు కూడా పోతాయి. గుమ్మం పక్కన పెట్టిన పసుపు నీళ్ళ గ్లాసు ఉంది కదా, ఆ పసుపు నీటి గ్లాసును గ్రహణం పూర్తయిపోయిన తర్వాత తీసి ఎక్కడైనా సరే మొక్కకు పోసేయండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, బాధలు పోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీకు ఖచ్చితంగా మార్పు అనేది తెలుస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏదో తెలియని ఉల్లాసం వస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. ఈ పరిహారం చేస్తే మీరు కూడా ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. కాబట్టి సూర్యగ్రహణం రోజు మీరు కూడా పసుపు నీటితో ఈ పరిహారం చేసి మీకు ఉన్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు తొలగించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. గురించి మన అందరికీ తెలుసు, ఉప్పు, సాల్ట్ అని 2 రకాల ఉప్పులు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ పరిహారాలకు ఎప్పుడైనా సరే గల్లులుప్పునే వాడాలి. దీనిని ఇంగ్లీష్లో రాక్ సాల్ట్ అని అంటారు. పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పు విషయంలో అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతారు. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు, ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పు
ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉప్పుతో అమావాస్య రోజు ఒక పరిహారం చేస్తే చాలు, అప్పుల బాధలు, ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో ఒక మంచి గాజు బౌల్ని కానీ మట్టి మూకుడును కానీ తీసుకోండి. మీ అరచెయ్యి అంత సైజులో ఉండే బౌల్ని తీసుకోండి. తర్వాత ఆ బౌల్లో గుప్పెడు గల్లులుప్పు వేయండి. ఉప్పుకు అప్పులను తీర్చేసే శక్తి ఉంది. నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది. లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంది. ఇంట్లో ఉన్న గల్లులుప్పుతో ఈ పరిహారం చేయవద్దు. ఈ పరిహారం కోసం సపరేట్గా గల్లులుప్పు కొని తెచ్చుకొని ఆ తర్వాత ఉప్పుతో పరిహారాన్ని చేయండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పు మీద చిటికెడు కర్పూరాన్ని కూడా తీసుకొని పొడిలాగా చేసి చల్లండి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్రను తీసుకొని ఆ జీలకర్రను కూడా ఉప్పు మీద వేయండి. ఎందుకంటే జీలకర్రకు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి. పరిహార శాస్త్రంలో కూడా జీలకర్రకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు కనుక జీలకర్రను వేయండి. ఆ పైన ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి. బిర్యానీ ఆకు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బిర్యానీ ఆకుకు మన కోరికలను తీర్చే అతీత శక్తులు ఉంటాయి. బిర్యానీ ఆకుతో ఎటువంటి పరిహారాలు చేసినా పరిపూర్ణమైన ఫలితాలు వస్తాయి. కనుక చిరుగులు లేని ఒక మంచి బిర్యానీ ఆకును ఉప్పు మీద పెట్టండి. ఈ బిర్యానీ ఆకు అంటే శుక్రుడికి ఎంతో ఇష్టం. ఆ తర్వాత చిటికెడు పసుపును, చిటికెడు కుంకుమను కూడా వేయండి. పసుపు, కుంకుమలు పరమ పవిత్రమైన పదార్థాలు కనుక వీటిని చివర్లో వేసి తర్వాత ఆ ఉప్పు గిన్నెను తీసుకుని వెళ్ళి దేవుడి గదిలో పెట్టి ధూపం చూపించి నమస్కారం చేసుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, అప్పులన్నీ తీరాలి, మేము కూడా అందరిలాగా అప్పులు లేకుండా, ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. తరువాత ఈ ఉప్పు బౌల్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మం పక్కన కానీ, ఇంటి పైన కానీ, డాబా పైన కానీ ఇలా ఎక్కడైతే అమావాస్య చీకటి ప్రసరిస్తుందో అక్కడ పెట్టండి. కావాలంటే ఈ ఉప్పు బౌల్ మీద ఒక ఎర్ర వస్త్రాన్ని కూడా పరిచి ఉంచుకోవచ్చు. బయటి వారికి ఎవరికి చెప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి. ఇలా పెట్టిన బౌల్ను 48 గంటల పాటు అక్కడే ఉంచుకోవాలి. అంటే ఈరోజు రాత్రి పెడితే రేపు రాత్రి అలాగే వదిలేసి ఆ తర్వాత రోజు రాత్రి తీయాలి. తీసిన తర్వాత ఆ బౌల్ని తీసి దానిలోని ఉప్పును, జీలకర్రను, బిర్యానీ ఆకును ఒక కవర్లో వేసుకుని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి. ఈ 2 చెట్ల మొదట్లోనే పడవేయాలి. వేరే చోట్ల లేదా వేరే చెట్ల మొదట్లో పడేయకూడదు. ఒకవేళ ఈ చెట్లు మీకు దగ్గరలో లేకపోతే ఆ కవరును తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడేయండి. అంటే కాలువలు, నదులు, సరస్సులు, సముద్రంలో అయినా సరే పడేయవచ్చు. ఇలా ఈ ఒక్క అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు సంవత్సరమంతా కలిసి వస్తుంది. అప్పుల బాధలు ఉండవు. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ధన సమస్యలన్నీ పోతాయి. కనుక మీరు కూడా అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమావాస్య రోజు రాత్రి 10 లోపు గుమ్మానికి ఈ ఆకులను కడితే చాలు, 2 గంటల్లో మీ కష్టాలు పోతాయి. దరిద్రమంతా వదిలిపోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టి, నరఘోష అంతా పోతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతటిని ఈ ఆకులు లాగేసుకుంటాయి. మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా రక్షలాగా ఉంటుంది, కాపాడుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈ అమావాస్య రోజు గుమ్మానికి కట్టవలసిన ఆ ఆకులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు రావి ఆకులను, వేప ఆకులను సేకరించి తెచ్చుకొని గుమ్మానికి కడితే 2 గంటల్లో కష్టాలు పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఎలా కట్టాలంటే ఈ అమావాస్య రోజు చక్కగా కొన్ని రావి ఆకులు చెట్టు నుండి కోసి తెచ్చుకోండి. పచ్చగా ఉన్నవి తెచ్చుకోండి. అలాగే 2 వేప కొమ్మలను కూడా తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ ఆకులను పసుపు నీటితో కడగండి. ఆ తర్వాత ఒక పసుపు దారాన్ని తీసుకొని ఆ దారంతో రావి ఆకుల తోరణం తయారు చేయండి. ఆ తోరణాన్ని మీ గుమ్మానికి అంటే మెయిన్ డోర్ గుమ్మానికి కట్టండి. మిగిలిన 2 వేప కొమ్మలను తోరణానికి 2 వైపులా కూడా కట్టేయండి.
ఇలా ఈ అమావాస్య రోజు రావి ఆకులతో వేప కొమ్మలతో మీ ఇంటికి తోరణం చేసి కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతటిని 2 గంటల్లో ఈ ఆకులు లాగేసుకుంటూ ఉంటాయి. ఆ నెగిటివ్తో పాటే మీ ఇంట్లో ఉన్న కష్టాలు కూడా పోతాయి. అంతేకాదు ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న నరదృష్టి, నరఘోష, నరకన్ను అన్నీ పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఈ అమావాస్య రోజు రాత్రి 10 లోపు ఎప్పుడైనా సరే ఈ ఆకుల తోరణాన్ని కట్టుకోవచ్చు. ఎప్పుడు కట్టినా సరే మంచి ఫలితం వస్తుంది. అస్సలు రావి వేపాకులతోనే ఎందుకు తోరణం కట్టాలంటే ఈ రెండిటికి విషవాయువులను పీల్చే శక్తి ఎక్కువగా ఉంటుంది. రావి వేప ఆకులు చాలా శక్తివంతమైనవి, మహత్తరమైనవి. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించాడు. సుహృద సహిత, చరక సహిత వంటి మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది కాబట్టి ఆర్యుల వైద్య దేవుడైన ధన్వంతరిగా వేప చెట్టునే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలగజేస్తుంది. అశోక చక్రవర్తి చింత, మధుగ చెట్లతో పాటు రోడ్ల వెంబట నీడ కోసం వేప చెట్లను కూడా నాటించాడు. ఇప్పటికీ నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. గాలిని శుభ్రపరిచే గుణం వేపాకుకు కలదు. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని, మలేరియా, కలరా వంటి అంటువ్యాధులు రావని అంటూ ఉంటారు. ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతారు. ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో, వైద్యంలో, మతాలలో, నమ్మకాలలో, సాహిత్యంలో, ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా పెనవేసుకుని పోయింది. వేప చెట్టుంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్టే అంటారు. ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అదేవిధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి. ఇక రావి చెట్టు విషయానికి వస్తే మన హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేర్లల్లో శివుడు, చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తోంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర్లు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. ఇటువంటి ఈ 2 మహత్తరమైన చెట్ల ఆకులను అమావాస్య రోజు గుమ్మానికి కట్టడం వలన సకల సంపదలు లభిస్తాయి. ఇలా కట్టిన ఆకులను ఎండిపోయే వరకు అలా వదిలివేయండి. ఎండిపోయిన తర్వాత తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి, సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.